Hi guys, welcome back to my YouTube channel Shri Journal. If you're new to this channel, I create content around lifestyle, skincare, self-care and hair care. So, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ కజిన్స్ యూ ఆల్ హ్యావ్. మన ఫ్యామిలీ చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి ఫ్యామిలీ అయినా మనకి కజిన్స్ అనేవాళ్ళు ఉంటారు. అండ్ మన సిటీస్, మన బ్యాక్గ్రౌండ్స్, మన స్టేట్స్ అన్నీ డిఫరెంట్ అయినా కొన్ని ఇండియన్ కజిన్స్ సేమ్ ఉంటారు మనకి, అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా చేంజ్ అవ్వదు. సో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కజిన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ఇన్నోవేటివ్ నావెల్ కాన్సెప్ట్ అని నేను, బట్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ వీడియో చూసేసే ముందర ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది శ్రీ జర్నల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ ఎట్ 83 సబ్స్క్రైబర్స్ యాజ్ ఆఫ్ నౌ. ఈ వీడియోతో మనం 100 కొట్టాలనే టార్గెటే ఉంది. అండ్ 100 లైక్స్ టార్గెట్ ఇవ్వట్లేదు నేను, బికాజ్ నాకు తెలుసు నా వీడియోకి 100 లైక్స్ రావు. అట్లీస్ట్ ఒక 30 to 50 లైక్స్ అన్నా అయ్యండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ మోటివేటింగ్ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ లైక్స్ యాక్చువల్లీ. సో అండ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కీప్ షేరింగ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ టైప్ ఆఫ్ కజిన్ వి ఆల్ హ్యావ్ ఇస్ ద ఎన్ఆర్ఐ కజిన్. అంటే జస్ట్ నో ఇట్లా ఫ్లైట్ దిగి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి, హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. మీ పర్టిక్యులర్ స్టేట్ని మీరు అజ్యూమ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అక్కడ అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు భోగాపురంలో కొత్త ఫ్లైట్ వచ్చింది కాబట్టి, భోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ అని కూడా రాసుకోండి. సో మన హైదరాబాద్ ఫ్లైట్ దిగుతారు వాళ్ళు. దిగేసి అసలు ప్రతిదీ వాళ్ళు డాలర్స్లో కన్వర్ట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ ఇరిటేటింగ్ ఐ ఫీల్. అంటే చూడు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, బ్రో దిస్ మినరల్ వాటర్ బాటిల్ ఇస్ 20 రూపీస్ ఓన్లీ. లైక్ సీరియస్లీ బ్రో, వావ్ దట్ ఈస్ 25 cents బ్రో. యూఎస్లో మేము ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగము, హైడ్రో ఫ్లాస్క్లో మౌంటైన్లో స్ట్రీమ్ అవుతున్న వాటర్ తాగుతాం. అరే కామ్ ఉండరా లగడి కప్పులు. నువ్వు ఇక్కడ బస్ స్టాప్ వెనకాల 10 రూపాయల టీ తాగుల రోజుల్లో నేను చూసినారా నిన్ను? ఎందుకురా నాటకాలు చేస్తావు నువ్వు లకడి కపూల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కజిన్ యూ ఆల్ హ్యావ్ ఇస్ ద బెంచ్ మార్క్ కజిన్. అంటే హీస్ ద ఓవర్ అచీవర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఎలా ఉంటుందంటే వీఆర్ బీయింగ్ కంపేర్డ్ టు హిమ్ ఎవ్రీ టైమ్. వీడు బేసికలీ మన సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించడానికి మన చుట్టాలందరూ కంపేర్ చేస్తారు కదా. అంటే వీటితో కంపారిజన్ వల్ల మనకున్న సెల్ఫ్ ఎస్టీమ్ మొత్తం తగ్గిపోతుంది. అలా వాడుకునే వెపన్ వాడు బేసికలీ. సో ఎలా కంపేర్ చేస్తారు తెలుసా? అరే ఆ సాయి గాడిని చూడరా, ఐఐటీలో మంచి సీటు కొట్టాడు, ఆ సాయి గాడిని చూడరా మంచి ఉద్యోగం. అరే సాయి గాడికి అలా వర్కౌట్ అయింది బ్రో. అందరికి అట్లా వర్కౌట్ అవ్వదు లైఫ్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వర్కౌట్ అవుతుంది. అండ్ దట్స్ ఓకే. నువ్వు ఎందుకు కంపేర్ చేస్తున్నావు మధ్యలో మమ్మల్ని అసలు? బట్ దీస్ టైప్ ఆఫ్ కజిన్స్ ఆర్ యాక్చువల్లీ సమ్వాట్ స్వీట్. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ అండర్ దట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనిపిస్తుంది పాపం. అంటే చిన్నప్పటి నుంచి దే వాళ్ళ మీద మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన పెద్దవాళ్ళకి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల దే హ్యావ్ టు మీట్ ఇట్. కానీ వాళ్ళు కనిపించడానికి చాలా రూడ్గా ఉంటారు. బట్ సమ్వేర్ ఐ ఫీల్ సారీ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కజిన్స్. ఎందుకంటే సీన్ అ కపుల్ ఆఫ్ కజిన్స్ ఆఫ్ మైన్, వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఓవర్ అచీవర్స్ బేసికలీ. వాళ్ళ దగ్గరికి వచ్చి నీ ప్యాషన్ ఫాలోగా, నీ ఇది ఫాలోగా అంటే కొంచెమన్నా బాధ్యత ఉండక్కర్లే, నేను కొంచెమన్నా హేట్ చేయాలంటే నువ్వు ఎందుకు ఇట్లా మంచిగా ఉంటున్నావు నాతో అని అనిపిస్తుంది. బట్ దే ఆర్ యాక్చువల్లీ స్వీట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కజిన్ యూ ఆల్ హ్యావ్ ఇస్ ద ఫంక్షన్ మేనేజర్ కజిన్. అంటే అంతా నా వల్లే అయ్యింది అనుకునే టైప్ ఆఫ్ కజిన్. వీళ్ళని చూస్తే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, బికాజ్ దే ఆర్ యాక్చువల్లీ ఇరిటేటింగ్. అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక $200 million మార్వెల్ ఫిలిం వీళ్ళ వల్లే తీశారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే నోలన్ ఉంటాడు కదా, నోలన్ కూడా వీళ్ళ వల్ల చూస్తే సినిమా తీశాడు అనుకుంటారు. లైక్ లిటరలీ బ్రో, సీరియస్లీ బ్రో, ఆర్ యూ సీరియస్? అసలు చేతిలో ఒక వాకీ టాకీ లాగా పట్టుకొని ఇది అక్కడ చేయండి, అది ఇక్కడ చేయండి, బిర్యానీ కౌంటర్ క్లోజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, డీజేకి ఇది డ్యాన్స్ చేయండి, అది అక్క చిలాక్స్. ఏం కాదు, నువ్వు లేకపోయినా ఈ ఫంక్షన్లో అంతా సవ్యంగా జరుగుతుంది. ఉండాల్సిన వాళ్ళు ఉంటే చాలు, నువ్వు ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నావు కైండ్ ఆఫ్ కజిన్స్ వీళ్ళు. వీళ్ళని చూస్తే అమ్మా ఐ ఫీల్ ఒక
భ్రాక్ అని ఒక స్లాప్ అయ్యే బుద్ధి అవుతుంది. బట్ యా, సభ్యత సంస్కారం ఇలాంటివి నాకు ఉన్నాయి కాబట్టి నేను అలాంటి పని చేయను గైస్. టైప్ ఆఫ్ కజిన్స్ వి ఆల్ హ్యావ్ ద గోస్ట్ కజిన్. అంటే యాక్చువల్లీ దే ఆర్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తుంది నాకు. బికాస్ వీళ్ళు ఎవరితో మాట్లాడరు, సంగీత్లో డ్యాన్స్ వేయరు, లేదా న్యూక్లియర్ వార్ వచ్చినా కూడా చాలా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, వాళ్ళందరితో చాలా చక్కగా కార్డియల్గా మాట్లాడతారు. బాగున్నారా, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం బాగుందా అంటారు, వెళ్ళిపోతారు. ఎవరి లైఫ్ని ఎక్కువ కెలకరు, ఏమీ చేయరు. అండ్ వీళ్ళు కేవలం మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే కనిపిస్తారు. అంటే ఇయర్కి ఒకసారి లేకపోతే 2 yearsకి ఒకసారి జరిగే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈవెంట్స్లో మాత్రమే వీళ్ళు మనకు కనిపిస్తారు. సో ద కూల్ అనిపిస్తుంది వాళ్ళతో ఉన్నప్పుడు. సో యా, దట్స్ ద టైప్ ఆఫ్ కజిన్స్ యూ ఆల్ హ్యావ్. లాస్ట్లో ఒక బోనస్ టైప్ ఆఫ్ కజిన్ ఎవరంటే ద గాసిప్ లవింగ్ కజిన్. అంటే ప్రతి ఫ్యామిలీలో దేర్ ఇస్ అ కజిన్ డ్యూ హూ లవ్ టు గాసిప్ అబౌట్ ద ఫ్యామిలీ. నా లైఫ్లో కూడా హ్యావ్ వన్ ఆఫ్ ద కజిన్స్ విచ్ ఐ విల్ షేర్ దిస్ వీడియో టు. మీరు కూడా మీ బెస్ట్ కజిన్కి ఒకళ్ళకి, మీ వర్స్ట్ కజిన్కి ఒకళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి నెవర్ లెట్ దెమ్ నో విచ్ టైప్ ఆఫ్ అ కజిన్ దే ఆర్. లెట్ దెమ్ గెస్ ఇట్ ఫర్ యూ అండ్ ప్లీజ్ కమెంట్ డౌన్ about the type of cousins you guys have. Hope you love this video. Please like, share and subscribe to my YT channel, The She Journal. And also I create content on Instagram too. So మీరు ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ పెడతాను. ప్లీజ్ ఫాలో అండ్ encourage me to create more and more content. Hope you loved this video. Let's meet in the next video. Bye guys.